హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి వీడియో పెట్టండి అని చాలామంది అడిగారు. అండ్ దాంట్లోనే ఈ చిన్ని వీడియో అన్నట్టు. ఇప్పుడైతే కట్ వర్క్ అసలు ఎలా డ్రా చేసుకోవాలి, అదేవిధంగా పేపర్ స్టిక్ని ఎలా డ్రా చేసుకోవాలి, అండ్ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, సింపుల్గా ఓన్లీ కట్ వర్క్ గురించే చెప్తానండి. ఇంకా మీ కట్ వర్క్ ఓన్లీ కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ ఎలా వెయ్యాలో తెలుసుంటే ఏ బ్లౌజ్కైనా ఏ మోడల్ అయినా అంతే ఉంటుంది అన్నట్టు. దాంట్లో డిఫరెంట్ మోడల్ అనేది మన చాయిస్ ఉంటుంది. అంతేకాని మన కట్ వర్క్ అనేది కరెక్ట్గా డ్రా చేయడం అది వచ్చి ఉంటే. ఇప్పుడైతే ఇది వచ్చేసి పేపర్ స్టిక్ అండి. చెప్పాను కదా మొన్న కూడా, వన్ సైడ్ కొంచెం మెరిచినట్టు ఉంటే చూడండి, ఇది ఐరన్ అంటే మనకు క్లాత్కి అటాచ్ చేయాలి. ఈ వన్ సైడ్ ఏమీ ఉండదు. ఇది వచ్చేసి మనం పైన డ్రా చేసుకోవడానికి అన్నట్టు. ఇది క్లాత్. ఇప్పుడైతే చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అక్క మీరు పెట్టండి అంటే మీకోసం ఎంత బిజీలో ఉన్నా కూడా ఎలాగో మనకు కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. చలో మరి బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను. ఇది పేపర్ స్టిక్. అండ్ ఇక్కడ చూడండి, ఈ మూత ఉంది కదా, ఈ మూతతో డ్రా చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు అన్నట్టు. ఇక్కడ మిడిల్లో లైన్ గీసుకున్నాను, ఒకటి కనిపిస్తుందా, అది కరెక్ట్ పాయింట్ వచ్చేటట్టు గీసుకున్నాను అన్నట్టు. దీని ప్రకారం మీరు పేపర్ కొంచెం గట్టిగా ఇంకొకటి కూడా ఉన్నది, కొంచెం చిన్న సైజు పెట్టాలనుకున్నప్పుడు ఈ మోడల్ పెడతాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ మిడిల్లో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో దీనికి కూడా మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నా వేలు పెట్టిన చోట కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ లైన్ ఉంటుంది అన్నట్టు. ఈ లైన్కే కరెక్ట్ గీసుకోవాలి మనం. చలో మరి ఇది చిన్నది అన్నట్టు. ఇది వచ్చేసి పేపర్ అండి. కింది వైపున ఇది వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకుంది. ఇది వచ్చేసి పేపర్ స్టిక్ అన్నట్టు. అండ్ పేపర్ స్టిక్ని ఈ విధంగా పెట్టేసుకొని, అండ్ ఎంత నెక్ గీయాలనుకుంటున్నామో ఆల్రెడీ మనం మెజర్ చేసుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కనిపించే విధంగా ఇలా కరెక్ట్ పెట్టేసుకొని, ఇది ఏదైతే ఉందో ఈ వీల్తో ఇలా ఇది కింది వైపున అచ్చు పడుతుంది అన్నట్టు. ఈ విధంగా ఇలా దీని మీద మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా. ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు కానీ నాకు కనిపిస్తుంది. దీని మీద కరెక్ట్ మార్కింగ్ చేసేసేయాలి. రౌండ్ నెక్కే గీస్తున్నాను నేను ఈ విధంగా. ఇది అన్నట్టు. ఇక్కడ చిన్న పాయింట్ పెట్టేసి మనం దీని మీద నుంచి గీసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం బ్రాడ్గా గీస్తున్నాను నెక్ నేను, మీ చాయిస్. ఈ విధంగా ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద ఇది ఏదైతే మూత ఉందో దాంతో మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఇది పూర్తిగా ఈ మిడిల్లో పెట్టకూడదండి. ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెమే స్టిచ్చింగ్కి ఉంచేసి పెట్టేయాలి. ఈ విధంగా ఎప్పుడైనా సరే మిడిల్ నుంచే గీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. సేమ్ అదే విధంగా ఈ షేప్ అవుట్ అవ్వకుండా సైడ్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి, అంతే. ఇక్కడ మిడిల్లో చూసుకోవాలి, ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టకూడదు, ఇది ఒకటి చూసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను ఈ బార్డర్కి కొంచెమే లోపలికి పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇంతే లోపలికి పెడుతున్నాను. ఇక్కడ బార్డర్ ఉంటే ఇంతే లోపలికి పెడుతున్నాను. ఈ విధంగానే పెట్టుకోండి. అందుకే మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అండ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు. మీకు కూడా ఈజీ అవుతుంది. చూసారు కదా, మిడిల్లో ఇక్కడ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. గ్యాప్ కొంచెం మరి ఒకదానికి ఒకటి అటాచ్ చేయక కొంచెం ఇక్కడ మనకు కుట్టు ఈ కుట్టు ఇటు తిరుగుతుంది, ఈ కుట్టు ఇటు తిరుగుతుంది మిడిల్ నుంచి.
సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కింది వైపున కనిపిస్తుంది మనకు, అంటే కింది వైపున డ్రా చేసింది. దాని మీద నుంచి ఈ విధంగా గీసుకోవడమే. ఈ రౌండ్ చూసుకొని కటింగ్ అనేది చేసుకుందాం ఈ విధంగా. చూసారు కదా, ఇది బ్యాక్ నెక్. సేమ్ అండి. అయితే ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ అంటే హ్యాండ్స్ అయితే లేవు అన్నట్టు, అందుకని చెప్పేసి అండ్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్ కూడా సేమ్ కట్ వర్క్ ఫ్రంట్. పేపర్ స్టిక్ ఆల్రెడీ మనం అంటే మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నాం కదా, దీన్ని పేస్ట్ చేసుకోవాలి. దీని మీద ఏదైతే మనకు క్లాత్ ఉందో ఆ క్లాత్ మీద ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు పెట్టాను చూడండి, నెక్కి మనం మార్కింగ్ వేసుకుంది, ఆ కరెక్ట్ ఖర్చు చూసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఐరన్తో తింపామనుకోండి పేస్ట్ అయిపోతుంది. మరీ హీట్ చేసుకోకూడదు, నార్మల్ హీట్ కొంచెం దీనికి సరిపోతుంది అనుకునేటట్టే చూసుకోండి. కిందికి వైపున కాటన్ పెట్టుకోండి ఏదన్నా, మరి హీట్ అయితే పేపర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా కూడా పెట్టేసి కొంచెం హీట్ పెంచుకుంటే సరిపోతుంది, ఇంకా గట్టిగా స్టిక్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కదలదు, మనం స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. చేసి మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా 2 పీసెస్ దీన్ని కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ని, సేమ్ అదే విధంగా చూసుకొని ఈ విధంగా దీని మీద పేపర్ స్టిక్ చేసుకోవడం. ఇంతే, చూసారు కదా. పార్ట్ కూడా అదే విధంగా ఇంకో పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా దానికి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఓపిక ఉంటే ఈ విధంగా చేసుకోండి, లేదు అనుకుంటే మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వస్తుంది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కాకపోతే మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఓపెన్ రాలేదు. నార్మల్గా అయితే మనకు ఇక్కడ ఓపెన్ వచ్చి ఇక్కడ క్లోజ్ వస్తుంది. నేను బ్యాక్ పార్ట్ ఓపెన్ అంటే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. మీకు నచ్చేలా చేసుకోండి, అంటే బ్యాక్ ఓపెన్ ఉంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఉల్టాయించేద్దాం, ఎలా స్టిచ్చింగ్ చేస్తానో అది కూడా చూసేద్దాం. చలో, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం దీనికి షార్టింగ్ కూడా అటాచ్ చేసుకున్నాం. దీన్ని వచ్చేసి దీనికి కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి, మిడిల్లో వచ్చేటట్టు ఈ విధంగా ఇలా సెట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, మిడిల్ పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి. ఈ మిడిల్ పాయింట్కి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసేయాలి ఫస్ట్. ఇప్పుడు చూద్దాం, ఈ విధంగా పెట్టేసి
ఇప్పుడు ఇటు అటు జారకుండా ఉంటుంది అన్నట్టు ఇది, అందుకనే ఇట్లా స్టిచ్చింగ్. మనము పేపర్ స్టిక్కి మనం ఐరన్తో అటాచ్ చేసుకోకపోతే ఈ చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో చూసేసేయండి. ఇక్కడ చూసారు కదా, మిడిల్లో ఇలా గ్యాప్ వచ్చేటట్టు మంచిగా ఇక్కడ చూడండి, దీనికి కరెక్ట్గా ఈ మిడిల్లో నిడిల్ ఆగేటట్టు చూసుకోవాలి. ఒకదాని మీద ఒకటి గీయక ఈ విధంగా గీసుకోవాలి. ఒకటి మీరు అంటే వేస్టేజ్ పేపర్ మీద కూడా లాస్ట్ గీసి చూపిస్తాను నేను ఈ విధంగా అన్నట్టు. ఇంకేం లేదండి, ఈ విధంగా నిడిల్ పెట్టేసి చిన్న కుట్టు వేసుకుంటారా మీరు, ఒకవేళ సెట్ అయ్యాక లూజ్ కుట్టు వేసుకుంటారా, మీ చాయిస్. ఈ విధంగా మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక ఇటు అటు కూడా జారదు. ఇంతే, ఈ విధంగానే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి, లోపల వైపున ఇలా వస్తుంది, కనిపిస్తుందా? దీన్ని నీట్గా కట్ చేసుకొని లోపలికి ఉల్టైన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు దీనికి వచ్చేసి అక్కడక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఖర్చు పెట్టడం వల్ల మనకు ఫ్రీగా తిరుగుతుంది అన్నట్టు. అండ్ షేప్ కూడా నీట్గా కరెక్ట్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ వస్తుంది. ఈ విధంగా ఇలా ఖర్చు కంపల్సరీ. ఈ కార్నర్లో అయితే కరెక్ట్ షేప్ ఇవ్వాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ కార్నర్స్ కరెక్ట్ కట్ చేస్తేనే మనకు ఉల్టాయించినప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. జస్ట్ ఇంతే, ఇలా వేలి సహాయం తీసుకుంటూ ఇలా అనుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదే విధంగా. మరి ఎడ్జ్కి కూడా కట్ చేయకండి, ఇలా ఇలా అన్నప్పుడు వచ్చేస్తుంది క్లాత్. ఇక్కడ ఆల్రెడీ ఇది మనం దీనికి కూడా మనం ఈ విధంగా షార్ట్ ఇన్ క్లాత్ అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ దీన్ని వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది. ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒకటి లూజ్ కుట్టు వేసుకుందాం ఫస్ట్ అయితే, ఇటు జరగకుండా ఉండడానికి. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా, ఇది మనం ఆల్రెడీ అటాచ్ చేసింది కట్ వర్క్ అయిపోయింది. ఇది ఇంకో పార్ట్, వీటిని కొంచెం ఐరన్ చేసుకుందాం లాస్ట్కి అయితే. దీనికి కూడా ఈ విధంగా ఇప్పుడైతే ఆల్రెడీ మనం కదలకుండా లూజ్ కుట్టు వేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఇప్పుడు ఈ షేప్ పైన నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. కట్ వర్క్ ఏదైతే ఉందో సేమ్ అదే దాని మీద నుంచి ఇలా అటాచ్ చేసుకున్న దాన్ని ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేసుకుందాం. ఈ విధంగా కొంచెం మార్జిన్కి ఉంచేసి ఎగస్ట్రా అదంతా నీట్గా కట్ చేసేసేయాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసినాక ఉల్టాయించేసుడే. ఈ విధంగా నీట్గా ఒక్కొక్కటి కొంచెం తీసేసుకోవాలి. మనం పేపర్ స్టిక్ వేస్తాం కాబట్టి గట్టిగా నీట్గా వస్తుంది అన్నట్టు, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది.
అలా అని చెప్పేసి మరీ మార్జిన్ లేకుండా అయితే కట్ చేయకండి, కొంచెం మార్జిన్కి ఉంచుకుంటూనే కటింగ్ అనేది చేయండి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా. ఈ విధంగా ఇప్పుడైతే దీన్ని ఐరన్ అనేది చేసుకుందాం. ఇవి వచ్చేసి ఇలా బ్యాక్ ఇంకా డోర్ ఇంకా ఉక్సు పట్టి ఏమీ వేయలేదు ఈ విధంగా. అండ్ కొంచెం ఐరన్ చేసినాక ఉక్సు పట్టి అనేది యాడ్ చేస్తాను. చలో మరి ఐరన్ బాగా హీట్ చేసుకోకండి క్లాత్ని బట్టి, ఇంకా ఏం చేసేది ఉండదు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. కొంచెం చూసుకుంటే హీట్ చేసుకొని ఐరన్ చేసుకోండి. ఇదండి ఓవరాల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కట్ వర్క్ బ్లౌజ్ అన్నట్టు. అండ్ మీకు అయితే చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా అనేది మీరు కుట్టండి, బొటిక్ స్టైల్లో వస్తుంది కట్ వర్క్ అనేది, అంత నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ చూసారు కదా ఓవరాల్గా. అండ్ ఇంకా బ్లౌజ్ ఎలా వచ్చింది, మొత్తం కట్ వర్క్ కంప్లీట్ అయ్యాక స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది అన్నట్టు మీరు ఎంతో అడిగారు కదా అని చెప్పేసి ఈ విధంగా కట్ వర్క్ వీడియో అయితే చేశాను. అండ్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కట్ వర్క్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితేనండి లోపల నుంచి పేపర్ స్టిక్ వాడినా సరే లోపల నుంచి మనం అండ్ పైపింగ్ ఎట్లా యాడ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను. అండ్ ఇది ఇవాళటి వీడియో కట్ వర్క్ బ్లౌజ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.